ఒక మనిషికి ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఏ డాక్టర్ని సంప్రదించాలో అనేది ఎంత ఇంపార్టెంటో ఒక మనిషికి, అలాగే ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ముందుగా లాయర్లు లేకపోతే కోర్టులు పోలీస్ స్టేషన్లు అనేది తర్వాత సంగతి. ముందుగా మనకంటూ మన పర్సన్, మనకు తెలిసిన వాళ్ళు, మనకు నమ్మకస్తులు వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, భార్యాభర్తలు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియకుండా అందరితో షేర్ చేసుకుంటారు, అందరితో చెప్పేసుకుంటారు ఎలాగైంది. కొందరు మాత్రమే మన గురించి ఆలోచిస్తారు, మరికొందరు వీళ్ళు ఎలాగెళ్తే మనకేంటి, వీళ్ళు ఎలాగైపోతే కాపురం మనకేంటి, కావాలని కొందరు పుల్లలు కూడా పెడుతుంటారు, నువ్వు ఇలా చేసే కేసు అలా చేసే ఇలా చేసేది. మరికొందరు అయితే మాత్రం మీ ఫ్యామిలీలో అంటే ఏమైనా ఇష్యూలు ఏమైనా ఉంటే దాన్ని కోర్టుల దాకా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకూడదు, ఇక్కడే సాల్వ్ చేసుకోవాలని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అలాగే మనిషికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనకి ఏదైనా సరే ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చినప్పుడు మనకంటూ సలహాలు తీసుకోవడం, ముఖ్యమైన వ్యక్తుల దగ్గర పంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళ దగ్గరే మీ సలహాలు కానీ, మీ భయాలు కానీ, మీ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళతో చెప్పండి. వాళ్ళు ఎంతవరకు చేయాలో, ఎంతవరకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో అంతవరకు చేస్తారు. ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెయింటెనెన్స్ గురించి, మెయింటెనెన్స్, ఇంటరిమ్ మెయింటెనెన్స్, వీటి గురించి అనమాట. సుప్రీంకోర్టు రీసెంట్లీ ఒక తీర్పు ఒకటి ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. అందులో క్లియర్గా స్పష్టం ఒకటి చేసింది అనమాట. ఆ కేసుకి సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాను. అవేంటంటే, ఇప్పుడు ఒక ఆస్ట్రేలియాలో ఒక జంట అనమాట, వాళ్ళు ఆమె ఇండియాకి వచ్చి భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేసింది. మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు భర్త ఏదైతే ఉన్నారో అతను అంటే డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, భర్త అప్పీల్కి వెళ్ళాడు అనమాట. అక్కడ అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది అనమాట. అందులో భర్త ఏదైతే ఉన్నాయో ఆధారాలన్నీ కూడా స్పష్టంగా చెప్పాడనమాట. ఏమని, నా భార్య ఈవిడ ఇంత క్వాలిఫైడ్, ఇంత అలాగే చదువుకుంది, ఎడ్యుకేషన్ ఉంది, ఈమె మా ఇద్దరికి పెళ్లి కాకముందు కూడా ఈమె జాబ్ చేసింది, పెళ్లి తర్వాత కూడా ఈమె జాబ్ చేసింది, మెయింటెనెన్స్ కోసం, ఓన్లీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఈవిడ జాబ్ మానేసి సో కోర్టులో కేసు వేయడం అనేది జరిగిందని భర్త స్పష్టంగానే కోర్టుకి అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా ప్రూఫ్స్ అనేది చూపించాడు అనమాట. ఆవిడ ముందు ఏదైతే జాబ్ చేసిందో, తర్వాత ఏదైతే పెళ్లి తర్వాత ఏదైతే జాబ్ చేసిందో మొత్తం అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత విచారించిన తర్వాత సుప్రీంకోర్టు ఈ ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత సో ఈమెకి మెయింటెనెన్స్ అనేది ఇవ్వకూడదని, మెయింటెనెన్స్ అనేది అవసరం లేదని, ఈవిడ క్యాపబుల్ అని, ఈవిడ ఎర్నింగ్ చేయగలదని, ఓన్లీ భర్త ఆస్తి మీదే లేకపోతే భర్త సంపాదన మీదే ఈవిడ దానికోసమే ఉద్యోగం మానేసని చెప్పేసి సో సుప్రీంకోర్టు ఆవిడ మెయింటెనెన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. నార్మల్ గాని మెయింటెనెన్స్ అనేది ఎందుకు వేస్తారు అమ్మాయిలు, భార్యలు? సో భర్తల మీద భర్తలు ఎలా పోరాడతారు, అలాగే భార్య నిరూపించుకోవాల్సింది ఏంటి, ఆమె నాకు సామర్థ్యం లేదని, నేను జాబ్ చేసే అవకాశం లేదని, లేకపోతే హెల్త్కి సంబంధించి ఇంట్లోనే ఉంటున్నానని, అలాగేమన్నా సరే ఆమె నిరూపించుకోగలిగితేనే భర్తకు సంబంధించి మెయింటెనెన్స్ అనేది ఆర్డర్ జడ్జి గారు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా భర్త ఇప్పుడు ఎంతైతే సంపాదిస్తున్నాడో మొత్తం అంతా కూడా రాదు. ఎందుకంటే ఆ భర్తకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖర్చులు పోగా, లేకపోతే ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో భర్తకు సంబంధించి ఆ ఈఎంఐలకు పోగా, లేకపోతే ఇంకా అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి పోగా మిగిలింది ఏదైతే ఉందో దాని మీదే ఈవిడికి మెయింటెనెన్స్ అనేది వస్తుంది. అవి కూడా ఏంటి, ఈవిడ బేసిక్ అనమాట. అంటే ఆవిడ బ్రతకడానికి, తినడానికి, ఉండడానికి. ఇప్పుడు ఆ భర్త ఏమన్నా సరే ఇంట్లోంచి ఆమెను పంపించేస్తే, బయటకు గెంటేస్తే ఆవిడ ఉండడానికి రూమ్ రెంట్ ఏమన్నా తీసుకుంటే దానికి కూడా అతనే పే చేయాలన్నమాట. అలాగే పిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ రక్షణ కూడా భర్తే చూసుకోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా, పిల్లల మెయింటెనెన్స్ కూడా భర్తే ఇవ్వాలి. ఆమె నిరూపించుకోవాలన్నమాట. అంటే నేను ఇలా జాబ్ చేయలేను, నేను చదువుకోలేదు, లేకపోతే నాకంటూ ఏ సపోర్టు లేదు, భర్త ఎర్నింగ్ ఇంత ఉంటుంది, భర్త ఇంత సంపాదిస్తున్నాడు అందుకని చెప్పేసి వాళ్ళు మెయింటెనెన్స్ కి అర్హులు అవుతారు తప్ప కావాలని భర్తల మీద మెయింటెనెన్స్ వేయడం కోసమే జాబ్ మానేయడం కానీ, లేకపోతే భర్తను ఇరికించడం కోసమే, భర్త దాంట్లో సంపాదన రావడం కోసమే చేస్తే భార్యలకి మెయింటెనెన్స్ అనేది రాదు. చాలా కోర్టులు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా స్పష్టమనే చేసింది. అన్ని కోర్టులు ఇలా ఉంటాయని కాదు, కొన్ని కేసెస్ లో కూడా భార్యలకి మెయింటెనెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు భర్త ఎర్నింగ్ బాగుండి, లేకపోతే ఫైనాన్షియల్ గా వాళ్ళు బాగుంటే. ఎందుకంటే భర్త ట్రీట్మెంట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు బాగుండి, తర్వాత భార్య బయటకు వచ్చేసినప్పుడు ఆమె ట్రీట్మెంట్ కూడా అలాగే ఉండాలని చెప్పేసి
సో సుప్రీంకోర్టులు కొన్ని కూడా స్పష్టం చేశాయి. మెయింటెనెన్స్ అనేది ఎలా వస్తుంది, ఎన్ని సందర్భాల్లో వస్తుంది. ఇందాక చెప్పినట్టుగా భార్య ఏమి చదువుకోలేకపోయినా, లేకపోతే ఆమె ఏమి జాబ్ చేయలేకపోయినా అలాంటి సందర్భాల్లో వస్తుంది. అలాగే మరికొన్ని కేసెస్ లో ఎలాంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ అనేది వస్తుందంటే భార్య తప్పు ఏమీ లేకుండా భర్త వేరే సంబంధాలు పెట్టుకుని, లేకపోతే ఏవేవో కారణాలతో అమ్మాయి నచ్చలేదని, లేకపోతే కట్నం తేలేదని, అలాగే ఎప్పుడైతే భర్త భార్యను దూరం పెడతాడో, ఇంటికి పంపించేస్తాడో అలాంటి సందర్భాల్లో ఆమెకి మెయింటెనెన్స్ వేసే హక్కు ఉంటుంది తప్ప ఇతరితర కారణాలు అంటే భర్త ప్రమేయం లేకుండా, భర్త తప్పు లేకుండా, ఆమె ఏ రీజన్స్ లేకుండా ఇంటికి వెళ్ళిపోయి భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేస్తే సో అలాంటి వాటిలో రాదు. ఎందుకంటే కోర్టుకి కరెక్ట్ ఎవిడెన్స్ అనేది ప్రూవ్ చేయాలి. ఎందుకు భర్తకు దూరంగా ఉన్నావు, ఎందుకు మెయింటెనెన్స్ కేసు వేసావు అనేది కోర్టుకి ప్రూవ్ చేయాలి. అప్పుడే మెయింటెనెన్స్ కేసు అనేది వస్తుంది. అలాగే సుప్రీంకోర్టు ఈ కేసులోని ఆస్ట్రేలియా వాళ్ళ కేసులోని స్పష్టంగా చేసింది, భార్యకి మెయింటెనెన్స్ రాదు అని చెప్పేసి. అన్ని కేసులు ఇలాగే ఉంటాయని చెప్పలేం. ఎందుకంటే ఆ కేసులో ఆ గ్రౌండ్స్ చూసింది కాబట్టి సుప్రీంకోర్టు ఆమెకి మెయింటెనెన్స్ అనేది రాదని స్పష్టం చేసింది. మరి కొన్ని కేసెస్ లో గ్రౌండ్స్ వేరుగా ఉంటాయి, ప్రూఫ్స్ వేరేగా ఉంటాయి. దాన్ని బట్టి కూడా ఎందుకంటే ఈ కేసే ఇంకా పర్మనెంట్, భార్యకి మెయింటెనెన్స్ రాదు అని చెప్పేసి కూడా చెప్పలేం. ఎందుకంటే వేరే కేసులో గ్రౌండ్స్ వేరేగా ఉంటాయి, వేరే ప్రూఫ్స్ వేరేగా ఉంటాయి. దానికి తగ్గ ఆ కేసెస్ లో అయితే మేబీ అమ్మాయికి మెయింటెనెన్స్ అనేది రావచ్చేమో, అమ్మాయి జాబ్ చేస్తుండగా కూడా మెయింటెనెన్స్ అనేది రావచ్చు. ప్రతి కేసు ఇది ఒకటే ఫైనల్ అని కూడా చెప్పలేం. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇది ఫైనల్ అని చెప్పలేం. ఆ కేసుకు సంబంధించి అది ఫైనల్ అనమాట. వేరే కేసులో వెళ్ళేసరికి అమ్మాయికి మెయింటెనెన్స్ అనేది రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఇక చాలా సందర్భాల్లో, చాలా కేసెస్లోని, ఎక్కువ కేసెస్లో మెయింటెనెన్స్ అనేది ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు పల్లెటూరులోనే గంట మనం చూస్తూనే ఉంటాం. 10th క్లాస్ ఇంటర్ చదివిన అమ్మాయిలకి ఇంకా జాబులు ఎందుకులే, ఇంకేం చేయాలని చెప్పేసి కొందరు మాత్రం పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరు చేస్తుంటారు, ఈ అమ్మాయి చదువుకోలేదు కదా, మంచి జాబ్ చేసే వాళ్ళని, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని, అమెరికాలో సెటిల్ అయ్యే వాళ్ళని, అలాంటి వాళ్ళని చూసి ఎక్కువ కట్నం ఇచ్చి వాళ్ళకి పెళ్ళి అంటూ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత హ్యాపీగా ఉంటే గొడవ లేదు. దాని తర్వాత ఏమన్నా మనస్పర్ధలు వచ్చి, లేకపోతే వాళ్ళు ఏమన్నా విడిపోయిన తర్వాత విడిపోవాలనుకుంటే ఆవిడ మెయింటెనెన్స్ వేస్తే ఆవిడకి వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెళ్లికి ముందు చదువుకోదు కాబట్టి, పెళ్లికి ముందు పెద్దగా చదువుకోదు కాబట్టి, పెళ్లి తర్వాత కూడా ఇంకా పిల్లలను సంసారం చూసుకుంటూ ఉంటుంది కాబట్టి, ఆమె జాబ్ కూడా ఏమీ చెయ్యదు కాబట్టి, సో ఆమె మెయింటెనెన్స్ కానీ వేస్తే ఎక్కువ శాతం ఆమెకి మెయింటెనెన్స్ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అలాంటి వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను బయటకు వెళ్తే ఏం చదువుకోలేదు కదా, జాబ్ చేయలేనేమో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, బయటకు వెళ్తే ఇంకో అలా ఉంటుందని చెప్పేసి ఒకవేళ అత్తామామలు ఇప్పట్లో ఎవరో ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. కానీ సో ఒకవేళ కొందరు ఉన్నారు పెట్టేవాళ్ళు, సో వాళ్ళు పెట్టినా కూడా అడ్జస్ట్ అయిపోతూ అలాగే ఉంటున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు పెద్దగా చదువుకోలేరు కాబట్టి బయటకు వెళ్తే నేను బ్రతకలేనేమో అని చెప్పేసి సో వాళ్ళు అలాగే అడ్జస్ట్ అయిపోతున్నారు. కానీ వాళ్ళు కానీ కేసులు కానీ పెడితే, మెయింటెనెన్స్ కేసులు కానీ పెడితే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కేసెస్ లో మెయింటెనెన్స్ కేసులు వేస్తారు. మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు అమ్మాయిల సైడ్ గెలుస్తారనమాట. అంటే మెయింటెనెన్స్ రావాలని చెప్పేసి కోర్టు స్పష్టం చేస్తుంది. దాని తర్వాత కొందరు ఏం చేస్తుంటారు, కొందరు బాగా కొంచెం ఫైనాన్షియల్ గా గంట బాగున్న వాళ్ళు పైకోర్టుకి వెళ్తారు, హైకోర్టుకి వెళ్తారు, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇందాక ఆస్ట్రేలియా కేసు అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టుగా సో కొందరు ఏం చేస్తుంటారు, మరికొందరు అక్కడికి వెళ్తే ఇప్పుడు హైకోర్టుకి వేసి అప్పీల్కి వెళ్ళినా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా అక్కడ లాయర్ని గంట మేపాలి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, దాని బదులు ఎందుకులే బాబు అని చెప్పేసి ఇక్కడే ఎంతకంత సరే 2000, 3000 లేకపోతే 5000, 10,000 సో మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా కేసెస్లో ఎలా జరుగుతుంది అనమాట, అప్పీల్కి వెళ్ళట్లేదు, మెయింటెనెన్స్ అనేది ఒకవేళ వేస్తే ఇచ్చేస్తున్నారు అనమాట. కొందరు ఏం చేస్తున్నారు, మెయింటెనెన్స్ ఇవ్వకుండా అలా చేస్తున్నారు అనమాట. మెయింటెనెన్స్ గంట ఇవ్వకుండా, మెయింటెనెన్స్ కానీ ఇవ్వకపోతే ఒక వన్స్ కానీ జడ్జి గారు మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేసిన తర్వాత వీళ్ళు కానీ మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోతే ప్రతి నెల వాళ్ళు 1 month మాత్రం జైలుకి వెళ్లాల్సిందే. మెయింటెనెన్స్ ఇచ్చేస్తే మాత్రం జైలు అనేది తప్పుతుంది. మెయింటెనెన్స్ ఇవ్వకపోతే, కోర్టు జారీ చేసిన మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోతే అవతల లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిటిషన్ వేస్తారనమాట. మీరు గ్రాంట్ చేసినా కూడా ఇతను మెయింటెనెన్స్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పేస్తే కోర్టు వారు పోలీసు వారికి ఆదేశిస్తారు. వాళ్ళేమో పోలీసు వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి మీరు మెయింటెనెన్స్ అనేది డబ్బులు ఇస్తారా లేకపోతే అరెస్ట్ చేయమంటారా అని అంటారు. మెయింటెనెన్స్ ఇచ్చేస్తే అక్కడతో వదిలేస్తారు. మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోతే, అంటే ఆ మనీ అనేది ఇవ్వకపోతే సో అరెస్ట్ అనేది జరుగుతుంది. 1 month అనేది జైలుకి వెళ్తారు.
ప్రతి నెల ఇలాగే జరుగుతుంది. భర్తతో ఏమి రీజన్స్ లేకుండా కావాలని భర్తను ఇరికించాలని భర్త మీద 498 కానీ డీవీసీ కానీ మెయింటెనెన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వేస్తే, సరైన ఎవిడెన్స్ అంటూ ఏమీ లేకుండా వేస్తే వాళ్ళు అప్పటికప్పుడు కొంతకాలం ఆ కేసు నడిచినంత కాలం కూడా వాళ్ళు బాధపడతారు తప్పితే లాస్ట్కి మీ భార్య ఎవరైతే ఉన్నారో ఈమె ఎవరైతే ఉన్నారో లాస్ట్కి కోర్టు దగ్గర ప్రూవ్ అనేది చేసుకోవాలి. ఎందుకు దూరంగా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, భర్త మీద ఎలా ఎందుకు కేసు పెట్టారు అనేది మీరు ప్రూవ్ అనేది చేసుకోవాలి. అలా ప్రూవ్ అనేది చేసుకోకపోతే మీ కేసు అనేది వీక్ అయిపోతుంది. ఈ కొంతకాలం వాళ్ళు బాధపడతారు తప్పితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతారు తప్పితే లాస్ట్కి అనేది మీ కేసు అనేది నిలబడదు అనమాట. తర్వాత వాళ్ళు మళ్ళీ కేసు వాళ్ళు గెలిచిన తర్వాత మీ మీద పరువు నష్టం దావా కూడా వేయచ్చు. అది కూడా గుర్తుంచుకోండి. మీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంటేనే అతని మీద మెయింటెనెన్స్ కేసు కానీ లేకపోతే ఏదైనా డీవీసీ కానీ 498 కానీ లేకపోతే ఏదైనా కేసు ప్రూఫ్స్ అనేది ఉంచుకున్న తర్వాతే మీరు వేయండి తప్ప ఏమీ లేకుండా ఒత్తినే చిన్న కారణాలు మెయింటెనెన్స్ వేస్తే మీకు అనేది రాదు. అది మాత్రం గుర్తుంచుకోండి. ముందుగా ఒక మాట చెప్పాను కదా, సెలెక్ట్ చేసుకోవాలని, మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలని, మన ప్రాబ్లమ్స్ గంట సాల్వ్ చేసుకోవడానికి. సో దాని గురించే ఇప్పుడు చెప్పబోయేది. ఆ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఆ అమ్మాయి డాక్టర్ అన్నమాట. వాళ్ళ డాడీ కూడా డాక్టరే. ఇక్కడ వాళ్ళ పేర్లు గంట నేను మెన్షన్ చేయను. ఇక్కడ మంచిగా హెచ్ఓడిగా కూడా చేస్తున్నారు ఆయన. సో ఆమెకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ అబ్బాయి బాగుంటాడని యూఎస్లో సెటిల్ అయ్యాడని. అతను డాక్టర్ కాదు, ఈ అమ్మాయి డాక్టర్. సో అమెరికా వెళ్ళింది. అమెరికా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ భర్త కానీ ఈ అమ్మాయిని అస్సలు పట్టించుకోరనమాట. దీనికి ఏంటంటే ఎవరికన్నా ఏ అమ్మాయికన్నా ఉంటుంది కదా, ఫ్యామిలీ అంటే బాగుండాలి, భర్త ప్రేమగా చూసుకోవాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా. ఈ అమ్మాయి పోనీ చదువుకోలేదంటే చదువుకుంది, డాక్టర్గా చేస్తుంది. వాళ్ళ డాడీ కూడా డాక్టర్, మంచి పొజిషన్లో ఉన్నారనమాట. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే భర్త అసలు పట్టించుకోడు. చెప్పాను కదా ఇందాక. సో ఇప్పుడు ఎక్కడికైనా సరే అమ్మాయి ఇప్పుడు సపోజ్ భార్య భర్తలు ఉన్నారు, ఆమెకి ఏదైనా సరే సర్టిఫికేట్లు తెచ్చుకోవాలన్నా లేకపోతే ఏమన్నా జాబ్ చేయాలన్నా భర్త తోడుగా అంటూ వెళ్తారు. పోనీ అతను భర్త బిజీగా ఉంటే ఆమె ఒక్కరు వెళ్తారు. కానీ భర్త బిజీ కాదు. ఇక్కడ అతను వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఇంట్లోనే ఉంటాడు ఆయన. సో ఆయన కూడా భార్య ఎక్కడికైనా సరే జాబ్కి వెళ్ళాలన్నా సరే ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా సరే ఆమె ఒక్కరే వెళ్తారు తప్ప అతను తోడు రారు. నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నువ్వు చేసుకుని రా అని చెప్తుంటాడు అనమాట. పోనీ ఆయనకి ఏమైనా వర్క్ ఉందా అంటే వర్క్ ఏమీ లేదు. సో వాళ్ళకి పెళ్ళి కూడా ఎంతో కాలం అవ్వలేదు, 1 year అయింది అంతే. సో ప్రతిదీ అంతే. ఇప్పుడు సపోజ్ చిన్న కారణాలు ఎలా చెప్పాలంటే అది చిన్న కారణాలు మనకు అవ్వచ్చు, కానీ వాళ్ళకి అది పెద్ద కారణం. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఆమె ఒక 500 kilometers జర్నీ చేసింది. సో అక్కడ జాబ్ కానీ అటెండ్ అవ్వడానికి అక్కడ ఆమె ఏదైనా సరే తిన్నా కూడా అతను తిననివ్వడు అనమాట. ఎందుకు ఇప్పుడు తినడం అవసరమా? చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నా సరే, సో చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నా సరే ఇప్పుడు అంత అవసరమా, అంత కొనుక్కుని తినాలా అని చెప్పేసి అలా మాట్లాడుతుంటాడు అనమాట అతను. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఇంట్లో అంటే భార్య భర్తలు అంటే ఏదైనా సరే భార్యకు నచ్చినా భర్తకు నచ్చినా ఇద్దరు నాకు ఇది తినాలని ఉంది అనుకుంటే చేసుకుంటారు, వండుకుంటారు, చేసుకుని తింటారు. ఇక్కడ అలా కాదు. ఆమెకి ఏమన్నా సరే నచ్చింది ఏమన్నా తినాలనుకుంటే భర్త అబ్జెక్షన్ చెప్తారనమాట. ఈయనకి ఏదైనా సరే తినాలనుకుంటే అది చేసుకుని తింటారనమాట, చేయించుకుని తింటారనమాట. సో ఇలాంటివి అనమాట. ఇది మనకి చిన్న కారణాల కింద అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఆమె చదువుకుంటుంది కదా, జాబ్ చేసుకుంటుంది కదా, ఆమెకి కొన్ని కోరికలు అంటూ ఉంటాయి కదా, ఆమెకి కొన్ని ఉంటాయి కదా, ఆమెకి తినాలని లేకపోతే ఉండాలని. అలాగే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా అతను ఏదైనా సరే ఇప్పుడు భార్యకి భర్తకి పెళ్ళైనప్పుడు ఇద్దరికి పెళ్ళైనప్పుడు భార్యకి సంబంధించిన ప్రతిదీ భర్త చూసుకోవాలి. ఆమె పాకెట్ మనీ కూడా ఇక్కడ ఇండియా నుంచి ఇతను డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్న అతనే పంపిస్తుంటాడు. ప్రతి రూపాయి కూడా అతనే పంపిస్తుంటాడు. భర్త దగ్గర అడగదు, ఆమె ఇవ్వడు, అతను భర్త ఇవ్వడు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ కూడా ఆయన నెలకి కూడా ఇయర్కి 40 lakhs 50 lakhs ఇక్కడి నుంచే ఆయన పంపించాడు అనమాట. సో భర్త అనేది కూడా చూసుకోవాలి. భర్త ఏమి ఎవరు ఆ పేరెంట్స్ అనేవారు ఆయనే ఇస్తుంటారు, అతనే పంపిస్తారు. ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనే పంపిస్తుంటారు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. అంటే నేను ప్రతిదీ వీడియోలో ప్రతిదీ చెప్పలేం కదా, ప్రొలాంగ్ అయిపోతుంది కదా, పెద్ద వీడియో అయిపోతుంది కదా. అంటే ఇంకా భర్త ఇలాగే ట్రీట్మెంట్ చేస్తాను అనమాట. తను చెప్పింది ఏంటి, నేను ఇంక ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి. కానీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, నేను కొందరైతే ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనుషులను సెలెక్ట్ చేసుకోవడం అంటే మన ప్రాబ్లం షేర్ చేసుకోవడం లేకపోతే ఎవరికన్నా చెప్పడం, వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా లేదా, దాన్ని ఇంకా
ప్రొలాంగ్ చేస్తారా అంటే ప్రాబ్లం ఇంకా పెంచుతారా లేదంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూసుకోవాలి. ఎవరికైనా మన ప్రాబ్లం చెప్పే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అప్పటికప్పుడు మన ఎమోషన్లో నాకు ఇలా జరిగింది అని ఎవరితోనూ చెప్పుకోకూడదు. అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా లేదా, లేకపోతే దాన్ని పెంచుతారా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఆ అమ్మాయి ఇప్పుడు మనకు చెప్పింది కాబట్టి మనకు చెప్పి నేను డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం, మనం ఏం చేసాం, ఇంకా వద్దు, ఇంకా ఆగొద్దు, ఇంకా వద్దు, అలాంటివి ఏమి డైవర్స్ అంటే ఇంకా ఏమి చేయొద్దు, మీకు 1 year కదా అవుతుంది, కొంతకాలం ఒప్పుకు పట్టండి, కొంచెం మాట్లాడండి, పెద్దల్లో కూర్చొని మాట్లాడండి, లేకపోతే అతన్నే కూర్చొని మాట్లాడండి, ఇలాగ అన్ని చెప్పడం జరిగింది అనమాట, జరుగుతుంది ఇలాగా. అలాగే ఏదైనా కేసెస్ రాగానే లేకపోతే అలాగే ఏమైనా చెప్పగానే కూడా ఏంటంటే మీరు డైవర్స్ అప్లై చేయండి, లేకపోతే ఇలా చేయండి, భర్త ఇరుక్కుంటాడు, అలా చేయండి, ఇలా చేయండి అని ఎవరు కూడా థర్డ్ పర్సన్ అనేవాళ్ళు అలా చేయకూడదు. కలపడానికే చూడాలి తప్ప, వాళ్ళైతే నిజంగానే ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారేమో, కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత అప్పుడు సాల్వ్ అవ్వకపోతే, అప్పుడు ప్రాబ్లం అవ్వకపోతే అప్పుడు రియాక్ట్ అవ్వాలి తప్ప ప్రతి చిన్నదానికి కూడా మనల్ని థర్డ్ పర్సన్ గా మనల్ని ఎవరైనా సరే ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లం మాక్సిమం ఎంతవరకు సాల్వ్ చేయాలో అంతవరకే సాల్వ్ చేయాలి. వాళ్ళు విడిపోవాలని, లేకపోతే విడగొట్టాలని, లేకపోతే ఇంకో 2 పుల్లలు పెట్టి అంటే ఇలా చెయ్యి, అలా చెయ్యి, భర్త దారిలోకి వస్తాడు, భార్య దారిలోకి వస్తుంది, నువ్వు ఇలా మెయింటెనెన్స్ కేసు పెట్టు, లేకపోతే ఇలా డైవర్స్ కేసు పెట్టు, ఇలా పెట్టు అని ఎప్పుడు కూడా ఏ భార్య భర్తల్ని రెచ్చగొట్టకూడదు. కావలసినంత వరకు అంటే జరగాల్సినంత వరకు ఎంత తగ్గించి వాళ్ళిద్దరు కాపురం నిలబడాలో అదే చేయాలి తప్ప. సో మనం అందుకే సరే ఏదైనా ప్రాబ్లం ఎవరికైనా వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే వాళ్ళు మంచి చెప్తారా, మన గురించి చెడు చెప్తారా, కాపురం విడిపోవాలని చూస్తుంటారా, అలా సెలెక్ట్ చేసుకోండి. అంతే తప్ప ఎవరితో పడితే వాళ్ళతో మీ ప్రాబ్లం చెప్తే చులకనవుతారు తప్ప సో మీకు ఒరిగేది ఏమీ లేదు. అందుకనే సరే మీరు ప్రాబ్లం ఏమన్నా వస్తే మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రాబ్లం చెప్పారు, అవతల వాళ్ళు కొంచెం క్యారెక్టర్ బ్యాడ్, మీ గురించి ఏంటంటే ఏం చేస్తుంటారు, వాళ్ళకి ఏం తెలియదు కదా, ఎందుకంటే ప్రాబ్లం మీ ఇద్దరిది. సో ఏం జరిగిందో మీ గురించి మీకు తెలుసు తప్ప వాళ్ళకేంటి మీరు చెప్పిందే చూస్తారు. అది చూసి ఏమనుకుంటారు వాళ్ళు, మెయింటెనెన్స్ కేసు వేసేద్దాం, డైవర్స్ కేసు వేసేద్దాం, కింద దిగి వస్తాడు, దగ్గరికి వస్తాడు అనుకుంటారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా, మీ దగ్గర ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా. ఆ మినిమం అనేది వాళ్ళకి గుర్తుండదు, వాళ్ళకి తెలియదు. లాస్ట్ కోర్టు దగ్గరకు వచ్చేసరికి ఎవిడెన్స్ అనేది ఉండాలి, అది కోర్టులో సబ్మిట్ చేయాలి. మీకు ఏదైనా సరే రావాలి అనుకుంటే, మెయింటెనెన్స్ రావాలన్నా, లేకపోతే అతని మీద శిక్ష పడాలన్నా, లేకపోతే అతని నుంచి డైవర్స్ కావాలన్నా సరే, ఏది కావాలన్నా సరే, మీ రిక్వైర్మెంట్స్ ఏం నెరవేరాలన్నా సరే మీ దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్స్కి కోర్టు తీసుకోదు, వాళ్ళకి ఎవిడెన్స్ అనేది కావాలి, కోర్టుకి ఎవిడెన్స్ అనేది కావాలి. అది మీరు సబ్మిట్ చేయగలరా అనేది కూడా చూసుకోండి. అందుకే థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేసే ముందు మీరు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించండి వాళ్ళకి చెప్పే ముందు. వాళ్ళేంటి మీకు అదంతా పెట్టారు, ఏదో 2 పుల్లలు పెట్టేస్తారు, దాని తర్వాత వాళ్ళ భర్తలతో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, భార్య భర్తలతో. కాకపోతే ఇక్కడ మీరు నష్టపోతుంటారు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరు కూడా ఏ భార్య భర్తలు కూడా విడిపోకుండా ఉండాలని కోరుకుంటూ, ఎలాంటి చిన్న గొడవలు వచ్చినా కలిసిపోవాలని కోరుకుంటూ, కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ, జై హింద్.